దేశ చరిత్రలో తొలిసారిగా భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం. చొరబాటుదారులను వెనక్కి పంపేందుకు రంగంలోకి దిగుతున్న సెంట్రల్ ఏజెన్సీలు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో జరిగే భేటీలో అమిత్ షా ఏం నిర్ణయం తీసుకుంటారు? తెలంగాణలో జరుగుతున్న సర్ ప్రక్రియతో ఆందోళన చెందుతున్న పార్టీలు ఏవి? ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని డీకే శివకుమార్ చెప్పారంటే అర్థమేంటి? తెలంగాణ, ఏపీలలో ఎన్ని ఓట్లు డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎందుకలా జరుగుతుంది? దేశంలో సర్ ప్రక్రియ తర్వాత ఏర్పడే రాజకీయ సామాజిక చిత్రపటం ఎలా ఉంటుంది? దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని రీతిలో ఒక భారీ ఆపరేషన్కు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అక్రమంగా చొరబడి భారతీయుల్లో కలిసిపోయి భారతీయుల మాదిరిగానే బతుకుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరిని ఏరి పారేసి తిరిగి పంపించే మిషన్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం జూలై 9న దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. ఆ సమావేశంలో ఏం జరుగుతుంది? ఎలాంటి ఆదేశాలు జారీ అవుతాయి? ఎంతమంది ప్రభావితమవుతారు? దీనికి తెలంగాణలో ఇప్పుడు జోరుగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన సర్కు సంబంధమేంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఫేక్ ఓటర్లు వెళ్ళిపోతారు? రాబోయే ఎన్నికల చిత్రపటం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న రాజకీయ అంశాలుగా మారాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 9వ తేదీన అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ఇది సాధారణ శాంతి భద్రతల సమీక్ష కాదు. దేశవ్యాప్తంగా అక్రమంగా చొరబడిన వారిని గుర్తించి తరిమి కొట్టేందుకు ఒక సమన్వయ వ్యూహాన్ని రూపొందించడమే ఈ భేటీ ప్రధాన ఎజెండా. ఈ సమావేశానికి కేవలం రాష్ట్రాల డీజీపీలే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతులు కూడా హాజరవుతున్నారు. అంటే ఇది కేవలం పోలీసు వ్యవహారమే కాదు, జాతీయ భద్రత, ఆర్థిక నేరాలు, డాక్యుమెంట్ ఫోర్జరీ అన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే భారీ ఆపరేషన్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు అక్రమ చొరబాటుదారుల సమస్య అంటే కేవలం సరిహద్దు జిల్లాలకే పరిమితమైందిగా భావించేవారు. కానీ ఆ పరిస్థితి మారిపోయింది. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుండి చొరబడిన వారు మెట్రో నగరాలు, పారిశ్రామిక కేంద్రాలకు తరలిపోయి అక్కడ ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ద్వారా నకిలీ ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులు సంపాదించి స్థానికుల్లా కలిసిపోతున్నారని కేంద్రం బలంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లోనే కాదు, దేశం నలుమూలలా ఈ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. అమిత్ షా ఇటీవలే ఒక సందర్భంలో చెప్పినట్టు దేశ సరిహద్దు జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ స్టేషన్ నుండి పట్వారీ వరకు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇప్పటికే స్థిరపడిన అక్రమ చొరబాటుదారులను దేశం దాటించాలని ఆదేశించడం మనం గమనించాలి. సరిహద్దు నుండి దేశంలోకి 15 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఆక్రమణలు కూడా సహించేది లేదన్నారు హోంమంత్రి. ప్రతి జిల్లాలో బీఎస్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో కూడిన సెక్యూరిటీ కోఆర్డినేషన్ గ్రూపులు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడం గమనించాలి. దీని వెనుక ఎంత లోతైన విశాలమైన దృక్పథం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే 3D పాలసీ పేరుతో ఇప్పటికే యాక్షన్ షురూ అయింది. 5,000కు పైగా అక్రమ బంగ్లాదేశీయులను రాష్ట్రం నుండి పంపించేశారు. భారత్ ఎవరికీ ధర్మశాల కాదని అమిత్ షా చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే తరహా విధానాన్ని దేశం మొత్తానికి విస్తరించాలి అన్నదే జూలై 9 నాటి భేటీ లక్ష్యంగా చెబుతున్నారు. మరి అక్రమ చొరబాటుదారులను ఎలా గుర్తిస్తారు? సాధారణ పౌరులకు చొరబాటుదారులకు మధ్య తేడా ఎలా చూపిస్తారు అన్న ప్రశ్నలే
ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నవలేకర్ నేతృత్వంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతాలలో అలాగే పెద్ద పట్టణ పారిశ్రామిక కేంద్రాల్లో డెమోగ్రఫీ చేంజ్ని అధ్యయనం చేసి ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించారు. డాక్యుమెంట్ల ఆధారంగా వెరిఫికేషన్ చేయడం, డిజిటల్ డేటాబేస్లతో క్రాస్ చెకింగ్ చేయడం, స్థానిక పోలీసుల ద్వారా ఇంటింటి సర్వే చేయించడం ఇవన్నీ ఈ ప్రక్రియలో భాగంగా ఉంటాయి. దీనికి సమాంతరంగా ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ కూడా కీలక పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ఓటర్ల జాబితాలో ఎవరు నిజమైన పౌరులు, ఎవరు నకిలీ డాక్యుమెంట్లతో నమోదైన వారో గుర్తించే క్రమంలోనే అక్రమ చొరబాటుదారుల ఆనవాళ్లు కూడా బయటపడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారు. ఇక్కడే రాజకీయ దుమారం రేగుతోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్నట్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల మంది పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించారు. వీరిలో ఎక్కువ శాతం ముస్లింలు, మహిళలు, వలస కార్మికులు, పేదలేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. జాబితా నుండి తొలగించిన ప్రతి ఒక్కరూ చొరబాటుదారులు కాదు. చనిపోయినవారు, వలస వెళ్లిపోయినవారు, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నవారు, వీరంతా ఈ తొలగింపులో భాగమే. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ ప్రక్రియను అడ్డం పెట్టుకుని నిర్దిష్ట సామాజిక వర్గాల ఓటు హక్కును లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల అనుభవాలను చూస్తే సాధారణంగా 3 నుండి 8% వరకు పేర్లు జాబితా నుండి పరిశీలనలోకి వస్తాయని అంచనా. తెలంగాణలో 3 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల నేపథ్యంలో 5% పేర్లు పరిశీలనకు వచ్చినా అది దాదాపు 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన SIR ప్రక్రియ లెక్కలు చూస్తే ఓ ఆసక్తికరమైన నమూనా బయటపడుతుంది. ఎక్కడైతే సరిహద్దు చొరబాట్లు, భారీ వలసలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ తొలగింపులు కూడా అదే స్థాయిలో జరిగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో గత ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య జరిగిన SIRలో తొలుత 7.8 కోట్ల ఓటర్లు ఉండగా డ్రాఫ్ట్ జాబితా దశలోనే 65 లక్షల పేర్లు తొలగించారు. క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ దశలో మరో 3.66 లక్షలు తొలగించి 21.53 లక్షల కొత్త పేర్లు చేర్చడంతో చివరి జాబితా 7.42 కోట్ల దగ్గర స్థిరపడింది. అంటే నికరంగా దాదాపు 6% లెక్కన 47 లక్షల ఓటర్లు తగ్గిపోయారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే గత అక్టోబర్లో జరిగిన SIRలో దాదాపు 91 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు. 63 లక్షలు తొలి దశలో, మరో 27 లక్షలు జ్యుడిషియల్ అడ్జుడికేషన్ తర్వాత తొలగించారు. ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాస్, మాల్దా, నదియా వంటి బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లోనే అత్యధిక తొలగింపులు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడు విషయాన్ని పరిశీలిస్తే గత నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు జరిగిన SIRలో దాదాపు 70 లక్షల పేర్లు నికరంగా తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లకు చేరుకుంది. మరోవైపు కేరళ, అస్సాంలలో ఆ స్థాయి తొలగింపు ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. కేరళలో గత నవంబర్ నుండి జనవరి వరకు SIR జరిగింది. కానీ తొలగింపుల స్థాయి తక్కువగా ఉంది. అక్టోబర్ 2025 బేస్ లిస్టులో 2.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా చివరి జాబితాలో నికర తగ్గుదల కేవలం 8.97 లక్షలుగా నమోదైంది. బీహార్, బెంగాల్, తమిళనాడుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీనికి కారణం ఓటర్ల అడ్రస్ మ్యాచ్ కాకపోవడం, స్పెల్లింగ్ తప్పులు వంటి చిన్న అభ్యంతరాలతో నోటీసులు అందుకున్నప్పటికీ వారిలో 98% పైగా క్లెయిమ్లను ఆమోదించి మళ్లీ జాబితాలో పొందుపరిచారు. కేరళలో కేవలం 53,229 మందిని మాత్రమే తొలగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. చనిపోయిన వారు, విదేశీ పౌరసత్వం తీసుకున్నవారు,
డూప్లికేట్ ఓటర్లను పూర్తిగా తొలగించారు. అంటే కేరళలో సరిహద్దు చొరబాట్ల తరహా సమస్యలు తక్కువగా ఉండడం వల్ల ఫలితం భిన్నంగా వచ్చింది అంటారు పరిశీలకులు. ఇక అస్సాం విషయానికి వస్తే ఇక్కడ అసలు పూర్తిస్థాయి సర్ జరగనే లేదు. దీనికి బదులుగా ఎన్నికల సంఘం తేలికపాటి స్పెషల్ రివిజన్ ఎస్ఆర్ ప్రక్రియను చేపట్టింది. దీనికి ప్రధాన కారణం అస్సాం ఇప్పటికే 2019లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ద్వారా పౌరసత్వ వెరిఫికేషన్ చేయించుకుంది. అంటే డాక్యుమెంట్ హెవీ ఎన్యూమరేషన్ ఇప్పటికే ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ 2003 లెగసీ డేటాతో పోల్చి పూర్తి ఇంటింటి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని ఈసీఐ భావించింది. దీనికి బదులు పోలింగ్ బూత్ల హేతుబద్ధీకరణపైనే దృష్టిని సారించారు. అంటే ఒక్కో బూత్ను 1500 నుండి 1200 మంది ఓటర్లకు కుదించడం అన్నమాట. బెంగాల్, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరిగిన సర్ల వల్ల ఓ విషయం బోధపడుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలు లేదా భారీ ఎత్తున అంతర్రాష్ట్ర వలసలు ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలలో తప్పుడు డాక్యుమెంటేషన్, డూప్లికేషన్ ఎక్కువగా బయటపడ్డాయి. కేరళలో ఇలాంటి సరిహద్దు ఆధారిత చొరబాటు ఆందోళనలు తక్కువ కావడం వల్ల ఫలితం భిన్నంగా వచ్చింది. అస్సాంలో గత ఎన్ఆర్సీ కసరత్తు వల్ల పూర్తి సర్ ప్రక్రియ అవసరం రాలేదు. దీన్ని బట్టి సర్ అనేది మూస పద్ధతిలో సాగిపోయే మెకానికల్ వర్క్ కాదని, ప్రతి రాష్ట్ర జనాభా, వలస నమూనాలను బట్టి ఫలితాలు మారతాయని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో ఈ ప్రక్రియ ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా సర్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సాంకేతిక ప్రక్రియగానే పరిగణిస్తూ ఉన్నప్పటికీ అర్హులైన ఓటర్లను అన్యాయంగా జాబితా నుండి తొలగించకుండా చూడాలని ఆ పార్టీకి చెందిన బిఎల్ఏలను ఆదేశించారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహిస్తున్న బిఎల్ఓలకు సహకరించడం లేదని, ఓటర్లలో సామాన్య ప్రజలలో ఓట్లు పోతాయని, ప్రభుత్వ పథకాలు వర్తించవనే భయాందోళన పెంచుతూ గందరగోళం సృష్టిస్తున్నారని రఘునందన్ వంటి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అజరుద్దీన్ ఆరోపణలే అందుకు ఉదాహరణ. పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఎక్కువగా ముస్లిం ఓట్లనే తొలగించి బీజేపీ లబ్ధి పొందిందని అజరుద్దీన్ ఆరోపిస్తూ తెలంగాణలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటూ అనుమానాలు పెంచుతున్నారు. అంటే అధికారికంగా ప్రభుత్వం ఓవైపు సంయమనం పాటిస్తున్నా పార్టీ స్థాయిలో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అటు కర్ణాటకలోనూ ఇదే తరహా వైఖరి కనిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఓటర్ల డూప్లికేషన్ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదంగా మారింది. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగి ఈ ప్రక్రియ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని, 2002 తర్వాత 24 ఏళ్లుగా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగలేదని, దాన్ని సవరించడానికి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని క్లారిటీ ఇవ్వడం గమనించాలి అంటున్నారు. అయినప్పటికీ రాజకీయ విమర్శలు మాత్రం చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున నకిలీ ఓట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. కొడంగల్లో 22,000కు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు కవిత. అలాగే కర్ణాటకలోని సేడం నియోజకవర్గానికి చెందిన 11,000 మంది ఓటర్లు కూడా కొడంగల్లో నమోదై ఉన్నారని ఆరోపించారు. ఈ రెండూ కలిపితే మొత్తం 33,000 అక్రమ ఓట్లు అవుతాయని, రేవంత్ రెడ్డి గత ఎన్నికలలో కేవలం 32,000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారని, ఆ డూప్లికేట్ ఓట్లే ఆయన్ను గెలిపించాయా అన్న అనుమానం వ్యక్తం చేయడం విశేషం. కవిత మరో ఆసక్తికరమైన పోలిక కూడా తీసుకొచ్చారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో 7,000 ఓట్లు తొలగించారని, అదే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో మాత్రం 808 ఓట్లు మాత్రమే తొలగించారని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గంలో 2% కన్నా ఎక్కువ ఓట్లు తొలగించాల్సి వస్తే
తొలగించే ప్రతి ఓటరుకు 3 సార్లు నోటీసులు ఇవ్వాలని ఉన్నా అలా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని కూడా కవిత ఆరోపించారు. సినీ నటుడు ప్రకాష్ రాజుకు 3 రాష్ట్రాల్లో ఓటు ఉందని, ఆ డూప్లికేషన్ తొలగించడానికే 7 ఏళ్లు పట్టిందంటూ మరో ఉదాహరణగా చెప్పారు ఆమె. తెలంగాణ నుండి కర్ణాటకకు డబ్బుతో పాటు ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా ఓటర్ల ప్రక్షాళన జరగాల్సిందేమోనన్న మెసేజ్ మాత్రం క్లియర్గా వినిపిస్తూ ఉండడం గమనించాల్సిన అంశం. ఇక చొరబాటుదారుల ఏరివేత డ్రైవ్, దానికి అనుబంధంగా సాగుతున్న సర్ ప్రక్రియపై బీజేపీయేతర రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీహార్లో ఇండీ కూటమి పార్టీలు దీన్ని ఘుస్పేటియా బచావ్ యాత్రగా అభివర్ణించి ఓటర్ల జాబితా ప్రక్షాళన అసలు ఉద్దేశం ప్రతిపక్ష ఓటు బ్యాంకును దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నాయి. అటు బెంగాల్లోనూ టీఎంసీ నేతలు ఇదే వాదన వినిపించారు. తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రక్రియను కేంద్రం రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది అన్న అనుమానంతోనే చూస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకు అసలు కారణాలు ఏంటనేది మరో ఆసక్తికరమైన అంశం. అసదుద్దీన్ ఓవైసీ మొత్తం సర్ ప్రక్రియపై చొరబాటుదారుల ఏరివేత డ్రైవ్పై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత పౌరులను శాశ్వతంగా ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర అని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6.5 కోట్ల మందిని తొలగించారని, అందులో ఎక్కువ శాతం ముస్లింలు, మహిళలు, వలస కార్మికులు, పేదలేనని ఓవైసీ అంటున్నారు. ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే డాక్యుమెంట్ల లోపాలతో, చిరునామా మార్పులతో తొలగించిన సాధారణ పౌరులను కూడా చొరబాటుదారుల జాబితాలో కల్పిస్తున్నారు అనేది ఆయన ప్రధాన అభ్యంతరం. మరోవైపు అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం దాటించే ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడానికే ఈ కమిటీలు డ్రైవులు నిర్వహిస్తున్నారని, ఇది ఒక వర్గం ప్రజల్లో అంటే ముస్లింలలో భయం నింపడానికేనని ఆయన ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో సర్ ద్వారా ఎన్నికల ఫలితాలు మారిన క్రమంలో తెలంగాణలో జరిగే తదుపరి అన్ని ఎన్నికల్లోనూ అలాంటి అనూహ్యమైన, అవాంఛనీయమైన ఫలితాలే వస్తాయి అనేది ఓవైసీని పీడిస్తున్న అంశం. ఓవైసీతో పాటు అటు అధికారిక కాంగ్రెస్లోనూ ఇవే అనుమానాలు చిచ్చు రేపుతున్నాయి. మరి సర్ తర్వాత ఓవైసీ ఎన్నిక కూడా ప్రభావితం అవుతుందా? నిజానికి గత సార్వత్రిక ఎన్నికలలో ఓవైసీకి వచ్చిన ఓట్లను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఓవైసీకి జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ సర్ ప్రక్రియతో ఏం జరుగుతుంది అనేది అసదుద్దీన్ అంచనాకు అందకుండా ఉంది. బీజేపీ నుండి పోటీ చేసిన మాధవీలతకు దాదాపు 3.24 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది బీజేపీకి కొన్నేళ్లుగా ఎప్పుడూ రానన్ని ఓట్లు. అటు అసదుద్దీన్కు 6.62 లక్షల ఓట్లు పడ్డాయి. కేవలం ఓవైసీ మెజారిటీనే 3.38 లక్షలు. గతంలో ఎప్పుడూ రానంత మెజారిటీ ఓవైసీకి వచ్చింది. ఒకవేళ సర్ ద్వారా ఓట్లు పోయినా ఆయన గెలుపును మార్చేలాగా ఓట్లు పోకపోవచ్చు. అంత బఫర్ మెజారిటీలో ఉన్న ఓవైసీ ఆందోళనకు తన గెలుపు కాకుండా మరో ముఖ్యమైన అంశమే కారణంగా పేర్కొంటున్నారు పరిశీలకులు. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు కేవలం 22.11 లక్షల మంది మాత్రమే మ్యాప్ అయ్యారు. ఇంకా 25 లక్షలకు పైగా ప్రజలు అన్మ్యాప్డ్గానే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భవిష్యత్తులో నోటీసులు అందుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో కార్వాన్, గోషామహల్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం పాతబస్తీ ప్రాంతమే. ఇక్కడే మ్యాపింగ్ సమస్యలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఎంఐఎంకు పార్లమెంటులో 1 సీటే ఉన్నా తెలంగాణ అసెంబ్లీలో 7 సీట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సీట్లలో ఓట్ల మార్జిన్లు లోక్సభ రేంజ్లో ఉండకపోవచ్చు. ఓట్ల మార్జిన్ అసెంబ్లీ సీట్ల మీదనే ఎక్కువ ప్రభావం చూపవచ్చునని ఎంఐఎం నేతలు తీవ్రంగా అనుమానిస్తున్నారు.
అదే వారి ఆందోళనకు కారణమవుతోంది. బెంగాల్లో మైనారిటీ ఓటర్లు చీలికతో పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరినట్లే హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున తొలగింపులు జరిగితే భవిష్యత్తులో జరిగే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని కేవలం ఓవైసీ వ్యక్తిగత సీటుకే పరిమితం కాదని విస్తృతమైన రాజకీయ ఆందోళనగా పేర్కొంటున్నారు పరిశీలకులు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రేపు వచ్చే ఎన్నికలలో హైదరాబాదు రాజకీయ ముఖచిత్రం ఎలా మారే అవకాశం ఉందో. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.38 కోట్లు. అందులో ఇప్పటి వరకు దాదాపు 70% మ్యాపింగ్ పూర్తయింది అంటున్నారు. వివరాల్లో పొంతనం లేని అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించినవి దాదాపు 90 లక్షలు. వారికి జూలై 31న ముసాయిదా జాబితాతో పాటు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత సమస్యాత్మకంగా మారింది. ఈ అన్ని జిల్లాల్లోనూ కాస్త అటూ ఇటుగా 50% మాత్రమే మ్యాపింగ్ జరిగింది. దీనికి విరుద్ధంగా మహబూబాబాద్, జనగామ, మెదక్ వంటి జిల్లాల్లో మ్యాపింగ్ దాదాపుగా పూర్తయింది. దీన్ని బట్టి హైదరాబాద్లో ఓటర్ల తొలగింపు ఎంత భారీగా ఉండబోతోంది అనే ఆందోళన ఎంఐఎం పార్టీని తీవ్రంగా పీడిస్తోంది. తొలగించబోయే ఓటర్ల శాతం ఎంత ఉంటుందనే అంచనా ప్రక్రియ ఇప్పుడు అన్ని పార్టీల ఆఫీసుల్లోనూ నడుస్తోంది. ముఖ్యంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా వేధిస్తోంది. ఇతర రాష్ట్రాల అనుభవం ఆధారంగా చూస్తే మొత్తం ఓట్లలో 3 నుండి 8% తొలగింపు ఉండవచ్చు. తెలంగాణలో 3.38 కోట్లలో 5% తొలగిస్తారని అనుకున్నా దాదాపు 17 లక్షల ఓటర్లు డిలీట్ అయిపోతారు. అదే 8% వరకు వెళితే 27 లక్షల వరకు డిలీట్ అవుతారు. ఈ ధోరణిని బట్టి చూస్తే మొత్తం మీద తెలంగాణలో 15 నుండి 30 లక్షల మధ్య తుది తొలగింపులు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో మెజారిటీ భాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల నుండే జరుగుతుందని తేలిపోతోంది. ఇదే ఎంఐఎం, కాంగ్రెస్ రెండు పార్టీలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారుతుంది. జూలై 31న ముసాయిదా జాబితా వచ్చాక ఖచ్చితమైన సంఖ్య తెలుస్తుంది. ఈ క్రమంలో ఏపీలో ఎంతమంది ఓటర్ల ప్రక్షాళన జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరమే. ఏపీలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మొత్తం ఓటర్లు 4.16 కోట్లు. ఇక మ్యాపింగ్ ప్రక్రియ జూన్ 15 నాటికి 76% చేరింది. జూలై 21న ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదలవుతుంది. తెలంగాణలో మ్యాపింగ్ 70% పూర్తయినప్పుడు 89.55 లక్షల మంది అంటే 26.5% అనుమానాస్పద జాబితాలో చేరారు. ఏపీలో మ్యాపింగ్ 76%గా సాగుతున్నా ఇదే తరహా నిష్పత్తిని వర్తింపచేస్తే 4.16 కోట్లలో 25 నుండి 27% అంటే దాదాపు 1 కోటి మంది వరకు అనుమానాస్పద జాబితాలో చేరే అవకాశం ఉంటుంది. అయితే ఇది తుది తొలగింపు సంఖ్య కాదు, కేవలం నోటీసులు అందుకునే వారి సంఖ్య మాత్రమే. ఇతర రాష్ట్రాల తుది తొలగింపు శాతాలను చూస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. కేరళలో 3.24%తో అత్యల్పంగా, ఇక మధ్యప్రదేశ్లో 6%, రాజస్థాన్లో 5.7%, బీహార్లో 8.3%, ఛత్తీస్గఢ్లో 11%, పశ్చిమ బెంగాల్లో 11%, గుజరాత్లో 14.5%, తమిళనాడులో 14%, ఉత్తరప్రదేశ్లో 13% జరిగింది. తుది తొలగింపునకు వచ్చేటప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అనేది తేలిపోతుంది. ఇక ఏపీ, తెలంగాణకు దగ్గరగా ఉంటుంది కాబట్టి తుది తొలగింపును మధ్యస్థంగా అంచనా వేసుకోవచ్చు. అంటే 6 నుండి 10%గా వర్తించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. దీని ప్రకారం 4.16 కోట్ల ఓటర్లలో 25 లక్షల నుండి 40 లక్షల మధ్య తొలగింపు జరగవచ్చు. ఒకవేళ బీహార్, బెంగాల్ తరహా కఠినమైన వెరిఫికేషన్ జరిగితే
అది 50 లక్షల దాకా వెళ్లే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో భారీ ఓట్ల తొలగింపు వల్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందనే సందేహం వ్యక్తం చేశారు ఆయన. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని కూడా ఆరోపించారు జగన్. ఇది తెలంగాణలో అజరుద్దీన్ చేసిన హెచ్చరికనే పోలి ఉండడం గమనించాలి. అయితే తెలంగాణలో అజరుద్దీన్ పార్టీ అధికారంలో ఉంది, ఏపీలో జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే రకమైన అనుమానం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పటి వరకు నాన్ బీజేపీ పార్టీలన్నీ తప్పుడు ఓటర్ల వల్లనే అధికారంలోకి వచ్చాయని భావించాలా అని సామాన్యుడు అనుమానిస్తున్నాడు. ఓటర్లను తొలగిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే చొరబాటుదారులను గుర్తించి నిర్బంధించి బయటకు పంపించిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఈ ప్రక్రియ కేవలం ఈ లెక్కల వరకే పరిమితమై ఉంటుందా, లేక అసదుద్దీన్ ఓవైసీ అనుమానిస్తున్నట్లు జూలై 9న డీజీపీల సమావేశంలో తీసుకుపోయే నిర్ణయం ఆధారంగా చొరబాట్ల తరలింపు, తప్పుడు ఓటర్ల ప్రక్షాళన కోసం ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారా అనే చర్చకు దారి తీస్తోంది. డీజీపీలతో అమిత్ షా భేటీ తర్వాత దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ మరింత వేగం పుంజుకుంటే బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరమే. మొత్తానికి ఈ ప్రక్షాళన ప్రక్రియ అనేది కేవలం ఓటర్ లిస్టుకే పరిమితం కాబోవడం లేదు అన్నది సుస్పష్టం. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే ప్రకటించినట్లుగా ఓటర్ల లిస్టు తుది జాబితాలో పేర్లు లేని వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పారంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వ్యవస్థలు కూడా ప్రక్షాళన కాబోతున్నాయన్నమాట. అసదుద్దీన్ వంటి రాజకీయ దురంధరుడు సైతం సర్ ప్రక్రియతో కలత చెందుతున్నారు అంటే ఈ ప్రక్రియతో రానున్న రోజులలో రాజకీయ సామాజిక చిత్రపటంలో ఖచ్చితంగా భారీ మార్పులు సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది డీజీపీల భేటీ తర్వాత బయటకు వస్తుంది.